పాలిటిక్స్ సంబంధించి మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. చూడండి. The post of UNCHR was established in pursuant to the UN General Assembly Resolution 48 or 144 1993 with the mandate to. Clear? ఇది దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. ఇది వచ్చేసి సపోర్ట్ డొమెస్టిక్ కోర్ట్స్ విత్ దేర్ కాన్స్టిట్యూషనల్ ఆర్ జ్యుడిషియల్ ఫంక్షన్ అండ్ ఎన్ష్యూరింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ లీగల్ అప్లికేషన్స్. అమైకస్ క్యూరే అని అంటారు. అమైకస్ క్యూరే అంటే ఫ్రెండ్ ఆఫ్ ది కోర్ట్, అంటే ఫ్రెండ్ ఆఫ్ ది కోర్ట్. ఈ రెజల్యూషన్ మీనింగ్ ఏంటంటే ఇంటర్నేషనల్ వైజ్గా మేము మీ యొక్క కంట్రీ యొక్క ఏవైనా జడ్జ్మెంట్స్ ఉంటాయి కదా, వాటిలో ఇంటర్నేషనల్ వైడ్గా మేము కూడా ఇన్వాల్వ్ అవుతాము, మీకు కూడా ఆ జడ్జ్మెంట్లో మేము హెల్ప్ చేస్తాము. ఫ్రెండ్ ఆఫ్ ది కోర్ట్, అమైకస్ క్యూరే అని అంటాము. ఈ విధంగా ఈ రిజల్యూషన్ని ఫామ్ చేయడం జరిగింది. నీట్గా అర్థం అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో సిటిజన్షిప్ ఉంది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ ఇంకా ఎన్నో యాక్ట్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి ఇంటర్నేషనల్ వైజ్గా, మనకి నేషన్ వైజ్గా వస్తున్నాయి, ఇంటర్నేషనల్ వైజ్గా వస్తున్నాయి. అలాంటప్పుడు ఇంటర్నేషనల్ వైజ్గా కూడా కొంతమంది జడ్జెస్ కానీ కొంతమంది లాయర్స్ వచ్చేసి మన ఇండియన్ వాళ్ళతో మాట్లాడి ఫ్రెండ్ ఆఫ్ ది కోర్ట్గా ఉండి ఈ ప్రాబ్లమ్ని డీల్ చేసుకోవచ్చు కదా. ఈ విధంగా ఇంటర్నేషనల్గా ఇలాంటి యుఎన్సిహెచ్ఆర్ ఇటువంటి యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటే ఇంకా జడ్జ్మెంట్ అన్నది ఇంకా నీట్గా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఈ రెజల్యూషన్ని పాస్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఇది డొమెస్టిక్ కోర్ట్కి సపోర్ట్ చేయడానికి, కాన్స్టిట్యూషన్ మరియు వాళ్ళ యొక్క జ్యుడిషియల్ ఫంక్షన్లో, ఎందుకంటే ఇంటర్నేషనల్ లీగల్ ఆబ్లిగేషన్ని ఇంప్లిమెంట్ చేయడానికి. క్లియర్? సో ఆప్షన్ 4 is the correct statement to this question.